సైలెంట్ కిల్లర్ అనేది పేరు ఎందుకు వచ్చింది సార్ ఈ కిడ్నీ డిజీజ్? కిడ్నీ జబ్బులు మొదటి నుంచి కూడా ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు, పూర్తిగా కూడా నిశ్శబ్దంగా జరుగుతూ ఉంటుంది. అందుకే మేము ఎవరికైనా చెప్తాము నీ కిడ్నీ జబ్బు దాదాపు 15-20 ఏళ్ళుగా ఉంది అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇంత నిశ్శబ్దంగా ఉండి నాకు ఎటువంటి లక్షణాలు లేకుండాను, నాలో ఎటువంటి మార్పులు కలిగించకుండాను ఎలా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. కాకపోతే చాలా జబ్బులు ఉన్నట్టుగానే నిశ్శబ్దంగా కిడ్నీ జబ్బులు మరింత నిశ్శబ్దంగా ఉంటుంది. న్యాచురల్లీ కిడ్నీ పనిచేసే విధానం మనకు పెద్దగా అట్టే తెలియదు. యూరిన్ రావడం ఒకటే మనం కిడ్నీ పనిచేస్తుందని చెప్పడానికి ఉదాహరణ అనుకుంటూ ఉంటాం. గమ్మత్ ఏమిటంటే కిడ్నీ 100% పాడైనా లేదా కిడ్నీ పూర్తిగా పాడైపోయి డయాలసిస్లో ఉన్నా కూడా చాలామంది యూరిన్ వస్తూనే ఉంటుంది. అంటే మూత్రం వస్తుంది కాబట్టి నా కిడ్నీ బాగుంది అనుకోవడం అనేది చాలామంది చేసే తప్పు. చాలామంది నడుము నవ్వలేదు కదా నాకెందుకు కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటుంటారు. నడునొప్పికి కిడ్నీకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. నడునొప్పి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఎముకలు కండరాల వల్లతో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంత నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండడం వల్ల మనకు హాని జరిగేది ఏమిటంటే శరీరంలో జరిగే రకరకాల మార్పులు, కండరాలు, ఎముకలు, నరాలు, రక్తనాళాలు, గుండెలోను మెదడులోనూ జరిగే రకరకాల మార్పులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. తద్వారా చాలామంది పాడైపోతూ ఉంటారు. కిడ్నీ మన శరీరాన్ని రక్తంని శుద్ధి చేసేటువంటి అవయవం. ఎప్పుడైతే రక్తం శుద్ధి సరిగా జరగబడదో, ఎప్పుడైతే మన శరీరం లోపల రక్తం అశుభ్రంగా ఉంటుందో, అనగా మూత్రంలో వెళ్ళిపోవాల్సినటువంటి మలిన పదార్థాలు, విష పదార్థాలన్నీ రక్తంలో పేరుకుపోయి రక్తం అంతా కూడా ఒక రకంగా మూత్రంలా తయారైపోయిన పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు శరీరం పాడవుతూ ఉంటుంది. ఆ పదార్థాలు మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలను పాడు చేస్తూ ఉంటాయి చాలా నిశ్శబ్దంగా. అది బోర్డులంతా పాడైపోతే కానీ మనకు తెలియదు. అనగా దాదాపుగా 60, 70, 80% పాడైన తర్వాత కానీ కొంతమందిలో లక్షణాలు కనిపించవు. కొంతమంది కాకతాళీయంగా చేసే పరీక్షల్లోనో లేదా ఇతరత్ర కాంప్లికేషన్స్తో ఇతరత్ర జబ్బులతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్ష చేసుకుంటేనే తెలుస్తుంది తప్ప వాళ్ళుగా కిడ్నీ జబ్బు లక్షణాల ద్వారా మాత్రమే వెళ్ళాలంటే మాత్రం కిడ్నీ కనీసం 90% అన్నా పాడవ్వాలి. రక్త పరీక్షల్లో మార్పులు కనిపించాలంటే సుమారు 50-60% పాడైతే కానీ రక్త పరీక్షల్లో నీకు తేడా కనిపించదు. అంటే కిడ్నీ పాడవడం 20%, 30%, 40% ఉన్నప్పుడు నీ కనీసం రక్త పరీక్షల్లో కూడా నీకు తేడా తెలియనప్పుడు మనం కిడ్నీ లోపల ప్రాబ్లం ఉందని, కిడ్నీ పాడవుతుందని మనం ఎలా తెలుసుకుంటాము? అందువల్ల కిడ్నీ చాలా సైలెంట్గా పాడు చేస్తూ ఉంటుంది. కిడ్నీ పాడవడం అనేది కేవలం ఒక అవయవం పాడవడం కిందికి ఏమీ రాదు. కిడ్నీ పాడైతే దాని మీద ఆధారపడినటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము, ప్రతి కణజాలము, ప్రతి కణము కూడా పాడినట్టుగా అవుతుంది. అనగా బ్రెయిన్, మెదడు కావచ్చు, కండరాలు కావచ్చు, గ్రంథులు కావచ్చు, గుండె కావచ్చు, రక్తనాళాలు కావచ్చు, ప్రతి అన్నీ కూడా ఒక రకమైనటువంటి సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. కాబట్టి కిడ్నీ ఒకటి పనిచేయకపోతే శరీరంలో అన్ని అవయవాలు పనిచేయకుండా పోతాయి.